చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈనాటి డైలీ బైబిల్ డివోషన్స్లో సమాధాన అధిపతికి స్థలము కల్పించుట, ఫైండింగ్ స్పేస్ ఫర్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్, ఈ అంశంపై శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ గారు మన సభ్యులు అందించే సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ క్రిస్మస్ గీతం. హృదయం పాడేను ఆనంద గీతిక, నా హృదయం పాడేను ఆనంద గీతిక. క్రీస్తుని జననపు శుభోదయమునా, క్రీస్తుని జననపు శుభోదయమునా, హృదయం పాడేను ఆనంద గీతిక. గుడిలో గంటలు మ్రోగిన వేళ, ఆకాశ కాంతులు చిందిన వేళ, గుడిలో గంటలు మ్రోగిన వేళ, ఆకాశ కాంతులు చిందిన వేళ, దూతగణముల గీతిక వేళ, దూతగణముల గీతిక వేళ, జీవకోటికి పండుగ వేళ, జీవకోటికి పండుగ వేళ. నా హృదయం పాడేను ఆనంద గీతిక. కాంతులు చిందే బాలుని చూచి జోలలు పాడెను మరియ హృదయం, కాంతి రేఖలో విరిసిన వేళ, కాంతి రేఖలో విరిసిన వేళ, బాలయేసుని జననపు వేళ, బాలయేసుని జననపు వేళ. నా హృదయం పాడేను ఆనంద గీతిక. క్రీస్తుని జననపు శుభోదయమునా, క్రీస్తుని జననపు శుభోదయమునా, నా హృదయం పాడేను ఆనంద గీతిక.
ప్రార్థించుకుందాము. ప్రభువ, పరిశుద్ధుడమైన దేవ, పరలోక ప్రార్థన నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయమందు ప్రభువ నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుండగా తండ్రి, మా అందరి హృదయ నేతములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నాథుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. యేసుక్రీస్తు నామములో ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేయుచున్నాను. మరి ఇది నా వాక్యం చూసినట్టయితే సమాధాన అధిపతికి స్థలము కనుగొనుట. సమాధాన అధిపతికి స్థలము కనుగొనుట. మరి యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించి, మనలను ప్రేమించి, మానవ రూపంలో దేవుడు నరావతారిగా ఈ భూలోకానికి అడుగుడినటువంటి రోజు, దేవుడు మానవుడిగా అయినటువంటి రోజు, దేవుడు నిత్యత్వము నుండి కాలంలోనికి అడిగినటువంటి రోజు. ఇదే మంచి రోజు, దేవుని సంకల్పాలను నెరవేర్చే రోజు. తాను అనుకున్నటువంటి ఏ సంకల్పాలను వాటన్నిటిని కూడా ఈ భూమి మీద నెరవేర్చడానికి దేవాతి దేవుడు అరుదించినటువంటి రోజు అని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకున్నాలి. ఈ రక్షణ ప్రణాళిక రూపురేఖలను మార్పినటువంటి కూడా ఈ దినము రోజు అని మనము గుర్తు చేసుకున్నాలని దేవుడు కోరుచున్నాడు. యేసుక్రీస్తు జీవితంను బట్టి చరిత్ర పెనవేసుకోవాలి. మరి యేసయ్యను బట్టి మనము ఎన్నో కండ్లారా చూస్తున్నాము. ఆయనను విశ్వసించినటువంటి మనమందరము కూడా యేసు నిజమైనటువంటి రక్షకుడని మనము తెలుసుకొని ఆయన యొక్క సంకల్పంలో మనము చేర్చబడి ఉన్నామని, మరి ఆ దేవుని బట్టి మనం నడుచుకున్నాలని దేవుడి దినమున కోరుచున్నాను. ఆయన చరిత్రను సృష్టించి చరిత్రను మలుపు తిప్పాడు. ఆకాశము నుండి నోటి మాట ద్వారా ఏది కలగాలి అని అంటే సమస్తము చేయగల శక్తివంతుడు మన యేసయ్య. మరి ఆయన జన్మతో కాలము గావించి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మనకు తెలియజేసినాడు. ఈ క్రిస్మస్ అనాది సంకల్పం నుంచి వచ్చినటువంటి ఈ క్రిస్మస్ అని మనకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తుగా దేవుడు జన్మించడానికి కొన్ని కారణాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలలో చూసినట్టయితే, అదేవిధంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనము, 4వ అధ్యాయము 12వ వచనంలో కానీ, మరి పాపముల నుండి రక్షణ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలలో చూసినట్టయితే, పాపము నుండి రక్షించబడుట. మానవుడు చేసేటటువంటి ప్రతి పాపము నుండి దేవుడు మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్టు ఈ వాక్యము తెలియజేయుచున్నది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్టయితే, క్షమాపణ నుండి రక్షణ. మనం చేసేటటువంటి ప్రతి దాంట్లో కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ క్షమాపణ నుండి మనల్ని రక్షించడానికే పరలోకము నుండి దేవుడు ఈ భూలోకానికి వచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 31వ వచనంలో జీవమును పొందుట. దేవుని యొక్క జీవాన్ని మనము పొందుకునాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించడానికి, క్షమించడానికి, జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. సమాధాన అధిపతికి స్థలము. దేవుడి సృష్టిని కలగజేసినటువంటి దేవునికి స్థలము మరి ఇవ్వడానికి ఎంత ఇష్టంగా ఉన్నాం మనం. ఎవ్వరము కూడా ఇవ్వడానికి ఇష్టపడలేము. తాను పశువుల తొట్టిలో మరి జన్మించినట్టు కూడా మనకు లేఖన భాగాలు తెలియజేయుచున్నాయి. మరి పశువుల తొట్టిలో కాకుండా నేటు మనము కూడా మన హృదయాలను దేవుడి కొరానికి సమర్పించడానికి, మన గృహాలను దేవుడి కొరానికి సమర్పించడానికి, బాలయేసుగా మన హృదయంలో జన్మించాలనేటటువంటి గొప్ప ఆశ తలంపు మనలో కలగాలని దేవుడి దినమున కోరుచున్నాడు. మరి మరియా యోసేపులు కూడా స్థలము కొరకు ఇల్లు తిరిగారు, కానీ స్థలం ఎక్కడ దొరకలేదు. నేడు కూడా మనము యేసయ్యను మన హృదయంలో జన్మించుకోవడానికి, మన గృహాలలో యేసు ప్రభు జన్మించడానికి మరి వెతుకుతుండొచ్చు. మనము దేవుడికి ఈ స్థలాన్ని ఇచ్చే బిడ్డలముగా ఉండాలని, మనము దేవుని సన్నిధానంలో మనం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనంలో, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూలును, కానీ మనుష్య కుమారునికి తలవార్చడం కూడా స్థలము లేదని
దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. మరి దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? మనల్ని డబ్బులు అడగట్లేదు, మరి బంగారం అడగట్లేదు, ఏది అడగట్లేదు, కానీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని మనల్ని అడుగుతున్నాడు దేవుడు. మన గృహంలో దేవుడికి, మన హృదయంలో దేవుడికి చోటిచ్చినట్టయితే మనం ఎంతగానో రక్షింపబడతాము, ఆశీర్వదింపబడతామని దేవుడి దినమున కోరుచున్నాడు. మరి గొల్లల కాపరులు దూతలు మొదటిగా శుభవర్తమానమును అందించడానికి కారణం, మరి యేసయ్య పుట్టిండు మన కొరానికి, యేసయ్య జన్మించిండు అని అనడానికి మొదటిగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అనంటే గొల్లలు. గొర్రెల కాపరులకు మాత్రమే దేవుని యొక్క వెలుగు అనేది మొదట అందింది. వారు వెళ్ళి తనకున్నటువంటిది దేవుడికి సమర్పించుకొని, తన హృదయాలను సమర్పించి ఆ వెలుగును తీసుకొని మనలోనికి వచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ దినాలలో కైసరా చక్రవర్తిగా ఏ రోజు రాజుగాను కురేనియాకు అని కానీ చెప్పబడలేదు. దూతలు గొల్లలకు చెప్పడంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల దృష్టిలో పాపులు దేవాలయం ద్వారాను, మరి ఇక్కడ ఎందరో శాస్త్రులు, పెద్ద పెద్దలు, గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప పండితులు ఉండొచ్చు. కానీ వారికి దేవదూత ప్రత్యక్షమయ్యి యేసయ్య పుట్టినని వారికి ఆ వార్తను అందించలేదు. కేవలము గొర్రెలు కాసుకునేటటువంటి ఆ గొర్రెల కాపురులకు మాత్రమే యేసయ్య యొక్క వార్తను అక్కడ అందినట్టు మనము చూడగలుగుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, గొల్లలు మిక్కిలి భయపడిరి, భయము అనేది మనిషినికి తెలుస్తుంది. ఆ గొల్లలు చెప్పినప్పుడు దూత వచ్చి గొల్లలకు చెప్పగానే గొల్లలందరూ ఏం చేసిండు? ఉలిక్కి పడ్డరు. అయ్యో దయ్యం వచ్చింది, భూతం వచ్చింది అని చెప్పి భయపడ్డప్పుడు దేవదూత ఏమంటుంది? భయపడకుడి, నేడు మీకు వెలుగు వచ్చి ఉన్నది, రక్షణ వచ్చినది, మీ కొరానికే దేవుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అనేటువంటి వార్తను మరి దూత ద్వారా ఇక్కడ తెలియపరిచినట్టు మనం చూడగలుగుతున్నాం. సామెతలు 29:25 చూసినట్లయితే అనేక, మరి మొన్న 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితము ప్రజలమైనటువంటి మనమందరం కరోనా ద్వారా భయపడ్డాం. కరోనా వచ్చింది అంటే ఇంటోలమే ఒక దగ్గర కూర్చుండి మాట్లాడలేనటువంటి పరిస్థితి, అందరం ఒక దగ్గర గుంపు కూడేటటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఎంతో భయంతోనూ వణుకుతోనూ మనము గడిపినట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుడు చాలా గొప్పవాడు. అలాంటి భయాలన్నిటిని కూడా మన నుండి తీసివేయడానికి, మనలో ఎలాంటి కల్మషం ఉన్నా, ఎలాంటి పాపం ఉన్నా, ఎలాంటి చీకటి ఉన్నా వాటన్నిటిని కూడా తొలగించి దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క పరిశుద్ధతను ప్రతి మానవుల్లో నింపడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. మరి అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు, అట్టి వెలుగును మనమందరం కూడా పొందుకున్నటకు దేవుడు తన కృప నడిపింపు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.